నమస్తే అండి, నా పేరు చిరుమావుల సుబ్బారావు. ఈరోజు మిర్యాల గ్రామం వచ్చానండి. అల్లం శ్రీనివాసరెడ్డి గారి చేనుకై. ఇది నాటు తోట, 3 ఎకరాలన్నర చిల్లర ఉంటుందండి. ఒక్కసారి చేను ఎట్లా ఉందో మనం లాస్ట్ 5-6 విజిట్లు చూసాము. 5-6 విజిట్ల తర్వాత ఇది 7వ విజిట్. ఒకసారి చేను మొత్తం 4 వైపులు చూడండి, ఏ కలర్ ఉందో ఒక్కసారి. చేలో నల్లి కానీ, తెల్లదొంగ కానీ, తామర పురుగు కానీ ఏమీ లేదు. చేలో పిందె ఎట్లా పడ్డదో ఒక్కసారి చేను చూడండి. కాయలు కూడా ఒక్కసారి చూడండి. కాపు కానీ, పూత కానీ, పిందె కానీ, రంగు కానీ ఒక్కసారి చేను చూడండి. ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే, ఫస్ట్ చెట్టు మిరప చెట్టు వేసినాక ఫస్ట్ రూట్ డెవలప్మెంట్ చేసుకోవాలి. రూట్ డెవలప్ అయితే చెట్టు ఆటోమేటిక్గా పెరిగిద్ది. రూట్ డెవలప్ కావాలంటే మనం బలం కట్టలేసామా, కోడి పెంట తోలామా, ఎరువు తోలామని కాకుండా, అంటే ఖచ్చితంగా అవి కూడా వేయాలి, కాకపోతే తగు మోతాదులో ఉండాలి. కానీ ఖచ్చితంగా రూట్ వ్యవస్థను డెవలప్ చేసే పోషకాలు ఏమున్నాయి, ఆ పోషకాలు ఏమేమి వాడాలి, ఏం వాడితే రూట్ డెవలప్ అయ్యిద్ది అనేది ఫస్ట్ గమనించాలి. ఈ చేనుకి మనం హ్యూమిక్ పొటాష్ పెట్టి కరెక్ట్గా నెల రోజులు అవుతుంది. మనం పెట్టేటప్పుడు వీడియో చేసాము, అప్పుడు ఎట్లా ఉంది, ఈ కరెక్ట్గా ఈ 1 మంత్ తర్వాత ఎట్లా ఉంది అనేది ఈ యొక్క చేను చూస్తే మనకు అర్థం అవుద్ది. చేను చాలా సూపర్గా ఉందండి. చేలో నల్లి కానీ, తామర పురుగు కానీ, తెల్ల దొంగ కానీ ఏమీ లేవు. కాపు చూడండి ఎట్లా పడదో. ఒకసారి కాపు చూడండి. చేను మొత్తం చాలా బాగుంది. నెక్స్ట్ ఈ మంత్ డిసెంబర్ 30 కల్లా ఎకరం 20 క్వింటాలు ఖచ్చితంగా కాసి ఉంటుందండి. చాలా తక్కువ పెట్టుబడి పెట్టారు, ఎందుకంటే ఎక్కువ స్ప్రేయింగ్లు చేశాం, కానీ కింద ఫర్టిలైజర్ చాలా తక్కువ సార్లు పెట్టాము. ఫస్ట్ నేను వచ్చేటప్పటికల్లా ఆయన 2 టైమ్స్ పెట్టాడు. 3వ టైంలో మనం హ్యూమిక్ పొటాష్ పెట్టాము. పెట్టినాక చాలా చిన్న మొక్కలుగా ఉన్నాయి, మొక్క ఎదుగుదల లేదు. ఇప్పుడు మొక్క చాలా ఆరోగ్యంగా ఉంది, మంచి కలర్ ఉంది. ఒక 15 డేస్ నుంచి మ్యాక్సిమం 30 డేస్ దాకా ఈ చేలో ఫర్టిలైజర్ వాడాల్సిన అవసరం రాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్క రైతు గమనించాల్సింది ఏంటంటే, రూట్ను డెవలప్ చేసుకోవాలి. రూట్ను డెవలప్ చేసుకుంటే చెట్టు ఆటోమేటిక్గా పెరిగిద్ది. ఈ చెట్టు చూడండి ఒకసారి ఎట్లా కాబడ్డదో. మొత్తం పిందె. అందువల్ల ప్రతి ఒక్క రైతు బలం కట్ల తగ్గించుకొని హ్యూమిక్ పొటాషియం వాడండి. వాడటం వలన మొక్క ఎదుగుదల చాలా బాగుంటుంది, ఎదుగుదల బాగుంటుంది, సైడ్ బ్రాంచీలు బాగా వస్తాయి, మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, మంచి కలర్ ఉంటుంది, చీడపీడలను కూడా తట్టుకునే శక్తి వస్తుంది. అందువలన ప్రతి ఒక్క రైతు హ్యూమిక్ పొటాషియం పెట్టండి. చేను ఒక్కసారి రంగు చూడండి. పిందె చూడండి ఒకసారి. అందువలన ప్రతి ఒక్క ఫార్మరు హ్యూమిక్ పొటాష్ వాడితే చెట్టు ఆరోగ్యంగా పెరిగిద్దండి. ఈ మంత్ ఎండింగ్లో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ ఈ చేలో ఈ ఫార్మర్ రైతుతో ఖచ్చితంగా కలుద్దామండి.